ఇలా గైస్ మళ్ళీ ఇవాళ మనం పలకనాం గుడికి అయితే వచ్చేసాం. మా పిన్ని బియ్యం పోస్తా అని మొక్కుకుంది అనమాట అమ్మవారికి. బియ్యం పోయడానికి వచ్చాము. ఇంకా ఇక్కడైతే కూర్చున్నాం, గుడి దగ్గర కూర్చొని బియ్యం అరేంజ్ అన్ని కలుపుకొని పెట్టుకుంటున్నాం అనమాట అమ్మవారికి ఇవ్వడానికి. ఇంకా బియ్యం అయితే కలుపుకున్నాం. మనం ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారికి బియ్యం పోసేద్దాము. వచ్చేసేయండి గాయస్. మేము ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్గా ఉంటుంది గుడి. ఇవాళ అయితే రష్ అసలు లేనే లేరనమాట. ఫుల్ ఖాళీగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో. చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట మేము. ఇంకా బియ్యం పోసి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము మనం అందరం. వచ్చేసేయండి. చూసారా గైస్ అమ్మవారు ఎంత ప్లెజెంట్గా ఉందో. ఎప్పుడు వచ్చినా నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అమ్మవారు. ఇంకా ఇక్కడ హోమంలో అయితే అగరబత్తులు వేయాలన్నమాట. ఇక్కడ మేము ప్రతిసారి అక్కడే వేస్తాం, హోమంలో వేసి. దేవాంశ్ అయితే అమ్మవారికి మొక్కేది మొక్కుకుంటున్నాను. మరి రియు దియాంష్కేమో ఇంకా అమ్మవారికి బియ్యం పోసేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ తెచ్చని తింటున్నాం అనమాట. పలకొట్టుకొని మేమందరం కూర్చొని మా మధ్య పలకొట్టి అందరికి ఇస్తున్నాడు. ఇంకా ఇక్కడికి అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొచ్చి ఒక ఆవిడ పంచుతుంది. దీనికోసమే వచ్చింది మేము గుడికి. ఈమె దీనికి వచ్చింది, వీడు దీనికే వచ్చింది. అయితే మేము సాటర్డే వచ్చామన్నమాట గుడికి. సాటర్డే పోతే ఫ్రీగా ఉంటారు కావచ్చు, రష్ ఎక్కువ లేదు. మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సాటర్డే వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. రష్ ఎక్కువ అయితే లేరు సాటర్డే వెళ్తే. ఇంకా గుళ్ళో నుంచి బయటకి అయితే వచ్చాము. మమ్మీ ఇద్దరు కలిసి బయటకు వచ్చాక పాపని చూస్తున్నారు. దాన్ని చూపి కుక్క పిల్లని చూపిస్తుంది. బాగుంది కుక్క పిల్ల. ఇంకా గుడి దగ్గర నుంచి అయితే ప్రియ వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. కాసేపు అక్కడ కూర్చొని చాయ్ తాగి మా ఇంటికి వచ్చేసాము. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ నేను చెప్తా ఏం చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.